ప్రకాశం జిల్లా 2 ఏళ్ల విజయోత్సవ సభలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, ప్రకాశం జిల్లాకు 10,200 కోట్లకు పైగా నిధులు కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనే జాతికి అంకితం చేస్తామని చెప్పారు. మాగుంట కుటుంబం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల పరిపాలన అంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎటువంటి అనేది మీకు తెలుసు. దాదాపు 48 సంవత్సరాల రాజకీయంలో జీవితంలో వారు 4 సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తూ ఈసారి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఉన్నప్పుడు 2024 సంవత్సరం ఎన్నికలు అయిన తర్వాత నుంచి ఘన విజయం సాధించి 164 సీట్లు సంపాదించిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో వారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో కూడా ఎన్నో సమాలోచనలు కూడా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏం చేయాలనేది ఆలోచించి పథకాలు తీసుకురావటం చూసాం. వారికి 2 కళ్ళు అభివృద్ధి సంక్షేమం అనేది ఎప్పుడు కూడా అభివృద్ధి ఒక పక్క కూడా ముందు రావాలి, సంక్షేమం కూడా ముందుకు సాగాలనే దానికి ముఖ్యంగా కూడా లోకేష్ బాబు గారు అయితే మన విద్యాశాఖ మంత్రులు కూడా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు కూడా తీసుకొస్తూ రాష్ట్రంలో కూడా అంటే ఢిల్లీలో ఎక్కువగా కేంద్ర మంత్రులు కూడా కలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో రావాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా వారు కూడా తీసుకురావటం అనేది ప్రథమ పాత్ర చూస్తున్నాం. ఇక పారిశ్రామికంగా చూసుకున్నప్పుడు అభివృద్ధి అనే దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే 23 నెలల కాలంలో 23 లక్షల రూపాయల పెట్టుబడులు కూడా తీసుకురావటం అనేది భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి కూడా రానిది. భారతదేశం అంతా కూడా 25% ఆంధ్రప్రదేశ్లోనే ఈ పెట్టుబడి రావటం అనేది నిజంగా ప్రశంసనీయ విషయం ఉన్నప్పుడు మన ప్రాంతంలో అభివృద్ధి అంటే ప్రకాశం జిల్లాలో మనం ఇంకా చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనకు ఏర్పరిచిన 6 నియోజకవర్గాలు ఇది ప్రకాశం జిల్లా అంటే అద్దంకిని కందుకూరును కూడా కలుపుకొని మార్కాపురం అనేది కూడా ఒక జిల్లాను ఏర్పరిచిన తర్వాత అభివృద్ధి అనేది కూడా పరుగులు తీస్తూ ఉన్నది. ఎందుకంటే మనకు స్వాముల ఆశీస్సు ఉన్నది, సింగరకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయి, గది ఉత్తరాన దక్షిణాన్ని చూసుకుంటే బాలకొండ నరసింహస్వామి ఆశీస్సులు కూడా మనకున్నాయి. మనకు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అనేది కూడా ఇది మనం చూస్తూ పోతున్నాం. ప్రత్యేకంగా నేను మాగుంట కుటుంబం అంటే దాదాపు 36 సంవత్సరాలుగా ఈ ప్రకాశం జిల్లా ప్రజాసేవలు అంకితమై ఉన్నాం. మా అన్నగారు కీర్తిశిష్యులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారైనా, వదనమ్మ గారు పార్వతమ్మ గారైనా, నేనా కూడా మీరెంతో ఆదరణతో కూడా ఆప్యాయత కూడా చూస్తున్నప్పుడు అభివృద్ధి పథకంలో కూడా మేము కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకెళ్తున్నాం. గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మేము కూడా ఈ ప్రాంత అభివృద్ధి అంటే ఒంగోలులో కూడా వారు ఎంతో ప్రయత్నం చేసి మనకు ఫిషింగ్ హార్బర్ను కూడా తీసుకురావటం ప్రథంగా వారిని కూడా ప్రత్యేకంగా కూడా అభినందించవలసిన విషయం. ఇక ఎయిర్పోర్ట్ నిర్మాణం అంటే మా వంతు కృషిగా చేస్తున్నాము. అందుకు మన కలెక్టర్ గారు రాజాబాబు గారు కూడా సరైన దారుల్లో ఆలోచించి కొత్తగా కూడా దానిని కూడా ఇంకొక పర్యవేక్షణలో కూడా ఇంకా మంచి ఆధునీకరణ కూడా వచ్చేటట్టుగా ఆ ల్యాండ్ను కూడా ఇప్పుడు సెలెక్ట్ చేయడం కూడా జరగబోతున్నాయి. ఈ ప్రాంతాల అభివృద్ధితో పాటు కూడా 6 నియోజకవర్గాలు ఇక్కడ అభివృద్ధి చెందాలి. అదేవిధంగా కందుకూరు ప్రాంతంలో అయితే రామాయపట్నం పోర్టు వచ్చినందువల్ల మనకు అక్కడ ఏర్పడే పరిశ్రమలు అనేది కూడా చూస్తున్నాం. బీపీసీఎల్ ప్రాజెక్ట్ రావటం, ఇండో సోలార్ ప్రాజెక్ట్ రావటం, వీటికన్నిటికీ కావాల్సిన ఆన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా తయారవుతున్నాయి. అది కాకుండా ఒంగోలు పట్టణం అంటే ఇది నగరం. ఈ నగరానికి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అనే దానికి అన్ని హంగులు ఏర్పరచాల్సిన అవసరం ఉంది. మన ఇండస్ట్రీస్ అనేది దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు అనేది ప్రకాశం జిల్లాలో రాబోతుంటే మనకు కావాల్సిన టౌన్షిప్ అనేది కూడా అవసరం. అందుకు కలెక్టర్ గారు కూడా ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్షిప్ అనేది కూడా ఒక 200 ఎకరాల్లో అక్కడక్కడ క్లస్టర్స్ కూడా చేయాలనే ఆలోచన రావడం కూడా ఒక మంచి ఆలోచన. మనం అన్ని అభివృద్ధి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి అన్ని కూడా నిన్ననే మన దేవాదాయ శాఖ మార్చులు చెప్తుంటే ఆనందకరమైన విషయం. అది శ్రీశైలం వెళ్ళాలని అంటే మనం దూరాల నుంచి అయినా కూడా అడవి ప్రాంతంలో వెళ్లకుండా ఎలివేటెడ్ హైవే కారిడార్ అనేది దాదాపు 12,000 కోట్ల రూపాయలతో కూడా దానిని నిర్మాణం చేయాలని ఆలోచించినారంటే ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా మన శ్రీశైలం అనేది వారి మనసుల్లో కూడా గుర్తున్నది అనేది తెలుపుతున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమాలకి బాగుంట కుటుంబం ఎప్పుడు కూడా తోడు వాడు ఉంటుందనేది కూడా మీకు మరొకసారి కూడా తెలుపుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమం అంటే 2 ఏళ్ల పరిపాలన, 2 ఏళ్ల నమ్మకం ఇది పూర్తిగా నమ్మకం ఉన్నదనేది ప్రజల్లో కూడా మనకు కనపడుతూ ఉన్నదనేది ఈ రోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రాజాబాబు గారు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.